అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానంలో ప్రదర్శించిన మామిడి రకాలపై శాస్త్రవేత్త వివరణ. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్లో వేసుకోదగిన పంటలు, అనువైన రకాలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మే ఆఖరి వారానికి వచ్చేశాం. వచ్చే తొలకరి జల్లుల కోసం ఆశగా ఎదురు చూస్తుండగానే అనుకోకుండా గత వారం వర్షాలు కురవడంతో రైతుల్లో ఉత్సాహం నెలకొంది. దీంతో కొంచెం ముందుగానే పొలం పనులు చేసుకుంటూ రైతులు పంటలు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఖరీఫ్లో ఏ పంటలు వేసుకోవాలి, ఏ రకాలు బాగుంటాయోనన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ఏ పంట వేసుకున్నా తమ ప్రాంతానికి అనుకూలమైన రకాలను ఎంచుకోవడంతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులను పాటించినప్పుడే ఆశించిన దిగుబడులు పొందే వీలుంటుంది. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్లో ఎక్కువగా వరి, మొక్కజొన్న, కంది, మినుము, పెసర, వేరుశెనగ, గోగు పంటలను సాగు చేస్తుంటారు. ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న ఇక్కడి రైతులకు తమ నేలలకు అనువైన పంటలను, మేలు రకాలను సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మరి మన శ్రీకాకుళం జిల్లాకి ఖరీఫ్లో వేసేటువంటి పంటల ప్రణాళిక కనుక మనం చూసుకుంటే, ఖరీఫ్ పంట కాలంలో అంటే మనకి జూన్ నెల నుంచి అక్టోబర్ చివరి వరకు చూసుకుంటే దాన్ని సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం. మనకి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఖరీఫ్ పంట కాలంలోనే సుమారు ఒక 750 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. కాబట్టి ఇక్కడ నీటికి అంతవరకు కొరత లేదనే చెప్పుకోవాలి. మనకి ఉన్నటువంటి నేలలు, అదేవిధంగా నీటి సదుపాయం, ఈ వాతావరణ పరిస్థితులు, వీటిని కూడా మనం ఒక దృష్టిలో పెట్టుకొని వీటిని ప్రణాళిక చూసుకోవాలి. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వరకు చూసుకుంటే ప్రధానమైనటువంటి పంటలు మనకి వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతుంది. తర్వాత కొంతవరకు చెరుకు పంట ఉంటుంది. ఈ నేలలు, నీరు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖరీఫ్ పంట కాలంలో వరి తప్పిస్తే వేరే పంట వేయడానికి మనకు వీలు కాదు. ఇందులో వరి పంటలో కూడా రకాల ఎంపికలో కూడా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటేంటంటే కాలువకు దగ్గరగా ఉన్న భూముల్లో మనకి 2 పంటలు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మధ్యస్థ కాలపరిమితి రకాలు అంటే సాంబా మషూరు కానీ, స్వర్ణ కానీ, ఇలాంటి మధ్యకాలిక రకాలు చాలా ఉన్నాయి. 11, 21 శ్రీధృతి అంటాము. అంటే 135 రోజుల నుంచి 150 రోజుల కాలపరిమితి ఉన్న రకాలు వేసుకుంటే ఇక్కడ నీరు కావలసినప్పుడు పెట్టుకోవచ్చు, మళ్ళీ తీసుకోవచ్చు. కాబట్టి కోతకు వేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు. అప్పుడు రెండో పంటకు కూడా మనం ఈ కాలువల నుంచి వచ్చేటువంటి నీటిని ఉపయోగించుకొని రెండో పంటగా మొక్కజొన్న కానీ, వేరుశెనగ కానీ ఇలాంటి పంటలు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాలువకు దగ్గరగా ఉన్నటువంటి వరి వేసే రైతులు మధ్యస్థ కాల పరిమితి రకాలు వేసుకోవాలి. అదేవిధంగా కాలువ చివర భూములు అంటే అక్కడ నీరు అందడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్కడ స్వల్పకాలిక రకాలు మాత్రం వేసుకోవాలి. అంటే 120 నుంచి 135 రోజుల కాల పరిమితి ఉన్నటువంటి రకాలు వేసుకోవడం శ్రేయస్కరం. స్వల్పకాలిక రకాలు అంటే RNR 15048 అంటాం, మనం తెలంగాణ సోనా అని చెప్పేసి అంటాం జరుగుతుంది. అది కానీ, లేదంటే తరంగిణి MTU 1156 కానీ, లేదంటే NLR 34449 అంటాం. ఇలాంటి రకాలు అంటే ఇవన్నీ కూడా 120 నుంచి 130 రోజుల్లో మనకి కోతకు వస్తాయి. కాబట్టి కాలువ చివరి భూముల్లో స్వల్పకాలిక రకాలు వేసుకోవడం అనేది ఎంతవరకైనా శ్రేయస్కరం.
అదేవిధంగా వరి పంట వేసే రైతులు కూడా మీకు నీరు సకాలంలో వస్తుంది అన్నప్పుడు మెకనైజేషన్ కూడా కొంతవరకు ఆలోచించాలి. అంటే వరి పంటను నాట్లు వేసే పద్ధతి వేసేటువంటి ప్రాంతాల్లో వరి నాట్లు వేసే యంత్రంతో కూడా నాట్లు వేయడానికి ప్రయత్నం చేయాలి. దీనివల్ల ఏంటంటే దిగుబడి మనకి ఒక 15 నుంచి 20% అధిక దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కూలీల మీద ఆధారపడకుండా మన వరి వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి నాట్లు వేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వరి నాట్లు వేసే యంత్రాన్ని ఉపయోగించి నాట్లు వేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇక్కడ నీరు చివరగా ఉంచేటువంటి ప్రాంతాల్లో మనకి డ్రమ్ సీడర్తో వరి సాగుకి ఆలోచించడం మంచిది. ఎందుకంటే అక్కడ ఎప్పుడు నీరు వస్తుందో తెలియదు. కాబట్టి అక్కడ నారు ముందుగా వేసుకుంటే నారు ముదిరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాలువ చివరి భూముల్లో వీలైనంత వరకు దమ్ము చేసే ఎద పద్ధతి శ్రేయస్కరంగా ఉంటుంది. అక్కడ దిగుబడులు తగ్గకుండా కూడా మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వరి వేసేటువంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ నీరు ఎక్కువగా నిలిచిపోతుంది. ఇక్కడ ఏంటంటే ముంపును తట్టుకునేటువంటి వరి రకాలు, అంటే ఎత్తు ఎక్కువ పెరగాలి, పడిపోకూడదు, అదేవిధంగా నిద్రావస్థ ఉండేటువంటి రకాలు ఉండాలి, దిగుబడి సాధారణంగా వచ్చేటట్టు ఉండాలి. ఇలాంటి ముంపు ప్రాంతాల్లో రకాల ఎంపిక ఏంటంటే ఇంద్ర అని చెప్పేసి ఉంటుంది, MTU 1061 అంటాం అది కానీ, అదేవిధంగా అమర అని చెప్పేసి MTU 1064 అని ఉంటుంది అమర కానీ, లేదంటే శ్రీకాకుళం సన్నాలు, లేదంటే ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి 1318 MTU 1318 ఇలాంటి కాల పరిమితి ఎక్కువగా ఉండి చేను పడిపోకుండా ఉండేటువంటి రకాలు ఈ ముంపు ప్రాంతాల్లో రైతులు వేసుకోవడానికి ప్రణాళిక చేసుకోవాలి. కాబట్టి ఇలా నల్లరేగడి నీరు వస్తున్న దగ్గర అంతా కూడా వరి పంటనే మనం ఎక్కువగా వేస్తాము. కొద్ది విస్తీర్ణంలో ఈ చెరుకు పంట ఉంటుంది. చెరుకు పంట గురించి పెద్దగా మార్పులు ఉండవు. ఎందుకంటే ఒకసారి వేశారంటే ఒక 3-4 సంవత్సరాల పాటు కారిస్ తోటలు కూడా మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక మనకి ఉన్నటువంటి సాగు పరిస్థితి నల్లరేగడి నేలలు, నీరు తక్కువగా ఉండేటువంటి నీటి సదుపాయం లేని నల్లరేగడి నేలలు ఉంటాయి. అంటే ఇక్కడ వర్షం పడితేనే వ్యవసాయం చేసుకోవాలి, లేకపోతే చేయడానికి వీలు కాదు. ఇక్కడ కొద్దో గొప్ప వరకు మనం వరి పంట మధ్యకాలిక స్వల్పకాలిక రకాలు వేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. ఇక ఇతర పంటలు కనుక చూస్తే ఇక్కడ నల్లరేగడి వర్షాధారం ఉన్న దగ్గర మనం ఈ గోగు పంటను కొంతవరకు వేసుకోవచ్చు. మళ్ళీ ఆగస్టు చివర లేదా సెప్టెంబర్ మొదటి వారంలో స్వల్ప మధ్యకాలిక వరి రకాలతో వరి పంటను చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నీటి సదుపాయం లేని నల్లరేగడి నేలలో ఇలాంటి పంటలు వేసుకోవడం, అదేవిధంగా కొంచెం ఎత్తుగా ఉండేటువంటి నల్లరేగడి నేలలు ఎక్కడైనా ఉండి నీరు నిలవకుండా ఉంటే అక్కడ కంది పంటను కూడా కొంతవరకు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కంది పంట మీద కూడా ఆలోచించి పల్స్ అంటాం, అంటే ఈ అపరాల పంటను వేయడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఇంకొక సాగు పరిస్థితి మనకేంటంటే నీటి సదుపాయం ఉన్నటువంటి ఎర్ర గరప నేలలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రాంతాలకు 20-30% వరకు కూడా మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. అక్కడ ఏం చేస్తారంటే మొక్కజొన్న వేసుకోవటం కానీ, లేదా వేరుశనగ వేయటం కానీ, లేదంటే రాగులు పంటలు వేయటం కానీ చేసుకోవచ్చు. అదేవిధంగా అలాంటి ప్రాంతాల్లో కూడా గోగు పంటను ఖరీఫ్లో తొందరగా వేసుకొని మళ్ళీ మనకి సెప్టెంబర్ 15 తర్వాత లేదా అక్టోబర్ తర్వాత ఉలవ పంట కానీ లేదా పెసరా మినుము పంట వేయడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. ఇందులో కూడా మంచి రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మొక్కజొన్న అయితే అన్ని హైబ్రిడ్ రకాలు వేస్తున్నారు కాబట్టి ఆయా ప్రాంతాలకు అనువైనటువంటి మొక్కజొన్న హైబ్రిడ్ రకాలని ఎంపిక చేసుకోవచ్చు. అదే వేరుశనగ వచ్చేటప్పుడు అయితే మనకు వర్షాకాలంలో కనుక ఎర్రగరప నేలల్లో వేస్తే మనకి ఎత్తు ఎక్కువ పెరిగేస్తుంది. ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతుంటాయి కాబట్టి ఎత్తు తక్కువగా పెరిగేటువంటి రకాలు నిత్యహరిత రకాన్ని వేసుకోవటం మంచిది. ఇది తక్కువ అడుగెత్తు మాత్రమే పెరుగుతుంది, కాయలు ఎక్కువగా వచ్చి మనం కదిరి ఆరుతో పోల్చుకుంటే కనుక ఒక 30-40% అధికంగా దిగుబడి వచ్చేటువంటి రకంగా మనం గుర్తించాం. కాబట్టి ఈ నిత్యహరిత రకాన్ని వేరుశనగలో వేసుకోవడం మంచిది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఎర్రగరప నేలలు వర్షాధారంగాను, అదేవిధంగా బోర్వెల్ సదుపాయం ఉన్న దగ్గర మనకు ప్రతి పంట కూడా ఇక్కడ వేస్తున్నారు. ఆ ప్రతి పంటలో కూడా మనం మంచి రకాలు ఇప్పుడు అన్నీ కూడా బీటీ పత్తి రకాలే రావటం జరిగింది. కాబట్టి రైతు సోదరులు ఆయా ప్రాంతాలకు అనుకూలంగా ఉన్నటువంటి బీటీ ప్రతి రకాలను ఎంపిక చేసుకొని వేసుకోవటం, అందులో కూడా వీలైతే అంతర పంటలుగా ప్రత్తితో పాటుగా కంది, అంటే 6 వరుసలు ప్రత్తి వేసి 2 వరుసలు కంది వేసుకోవటం కానీ, లేదా 2 ప్రత్తి వరుసల మధ్యలో 4 వరుసలు పెసర కానీ, 4 వరుసలు మినుము కానీ, 4 వరుసలు సోయా చిక్కుడు కానీ, ఇలాంటి పంటలు కూడా మరి రైతు సోదరులు ఎక్కడైతే ప్రత్తి వేస్తున్నారో అక్కడ అంతర పంటలు కూడా వేయటం వల్ల మనకి ఒక వాతావరణ పరిస్థితులు ఏవైనా దెబ్బతిన్నా, ప్రత్తి దెబ్బతిన్నా, వేరే పంటలు దెబ్బతిన్నా అంతర పంటలుగా వేసేటువంటి పంటలు మనకి ఆదుకుంటాయి. కాబట్టి అక్కడ అంతర పంటలు వేయడానికి కూడా మరి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు మరి ఖరీఫ్లో వేసే అప్పుడు జూన్ నుంచి వేస్తామని ఇప్పుడు కాకుండా ఇప్పటి నుంచి ఆలోచన చేయాలి.
మీకు ఒకవేళ అవగాహన లేకపోతే మీరు వ్యవసాయ శాఖను కానీ లేదా కృషి విజ్ఞాన కేంద్రం లేదా ఏరువాక కేంద్రాల శాస్త్రవేత్తలను కానీ వ్యవసాయ అధికారులను కానీ సంప్రదించి ఈ ఖరీఫ్లో వేసేటువంటి పంటల మీద సరైన అవగాహన తీసుకుని కనుక ఖరీఫ్లో పంటలు, రకాలు, యాజమాన్య పద్ధతులు ఈయనన్నింటినీ సమీకృతంగా మీరు అవలంబించినప్పుడు ఖరీఫ్ నుంచి కూడా మంచి ఆదాయం, నికర ఆదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రాజఫలంగా పేరున్న మామిడిలో 1000కు పైగా రకాలున్నాయి. వీటిలో దాదాపు 500 రకాలు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానంలో సాగవుతున్నాయి. ఈ రకాల్లో ప్రాచుర్యం పొందిన వైవిధ్యభరితమైన 240 రకాలను రైతుల సందర్శనార్థం ప్రదర్శనలో ఉంచారు. కొత్త రుచులను కోరుకునేవారు, కొత్తగా మామిడి తోటలు సాగు చేసేవారు, ఇంటి పంటలు నిర్వహించేవారు ఈ రకాలను ఆసక్తిగా తిలకించారు. మామిడిలో కోత రకాలు, రసభరితమైన రకాలు, ప్రాసెసింగ్కు అనువైన రకాలు, రంగుతో కూడిన రకాలు, అలానే కొన్ని విదేశీ రకాలు ఉన్నాయి. మామిడిలో అరుదైన రకాల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న వేళ విభిన్నమైన రకాలు, వాటి ప్రత్యేకతల గురించి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర నుంచి తెలుసుకుందాం. ఈ రోజున మనం 242 రకాలు ఈ యొక్క సంవత్సరం డిస్ప్లే చేయడం జరిగింది. అయితే ఈ రకాలలో మనము కోత రకాలు ఒకవైపు, అలాగే పికిల్ వెరైటీస్, కలర్డ్ వెరైటీస్, హైబ్రిడ్స్, జ్యూసీ వెరైటీస్ అంటే రసాలు ఇలా అన్ని సెపరేట్ చేసి ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి టేబుల్ వెరైటీస్, కోత రకాలు. సో దీంట్లో మనకి ముఖ్యంగా హిమాయత్ అనే రకము అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగింది. దీని సిగ్నేచర్ ఫ్రూట్ ఆఫ్ తెలంగాణ అని కూడా చెప్పొచ్చు. షైబేర్ అంటే కాయలు తక్కువగా కాసినప్పటికీ దీనికి మార్కెట్ విలువ అనేది ఎక్కువగా ఉంటుంది. 650 గ్రాముల వరకు కాయ బరువు అనేది తూగుతుంది. ఇంకొక కమర్షియల్ వెరైటీ మనకి కమర్షియల్ రకము బంగన్పల్లి. ఎక్స్పోర్ట్ వాల్యూ ఉన్న యొక్క మామిడిలో ఈ బంగన్పల్లి కూడా రీసెంట్ డేస్లో అంటే ప్రస్తుతం ఎక్కువగా ఆదరణ పొందుకున్న రకం ఇది బనేషాన్. సో ఇది మనకి తెలంగాణ నుంచి నెంబర్ 1 ఎక్స్పోర్ట్గా ఈ యొక్క ఫ్రూట్ మనం చెప్పుకోవచ్చు. సో ఒక్కొక్క కాయ వచ్చి 500 నుంచి 600 గ్రాముల వరకు బరువు తూగుతుంది. సో కాయ తోలు అనేది పలచగా ఉంటుంది. ఈ యొక్క కండతో పాటు తినదగిన రకం ఇది. ఈ కేసర్ అనేది కూడా ఎక్కువగా మనకి కమర్షియల్ వెరైటీ అని చెప్పుకోవచ్చు. ఇది 200 రూపాయలు ఒక కేజీ చొప్పున అధిక రేట్ కలిగిన రకము. ఇది మీడియం సైజ్ ఉంటుంది. సో ఇది కూడా తోలుతో తినదగిన రకము. సో 300 నుంచి 350 గ్రాముల వరకు ఉంటుంది. సో చక్కెర శాతం 21 డిగ్రీల వరకు ఉంటుంది. సో దీంతో పాటు మనకి రౌండ్గా ఉన్న వెరైటీస్, అలాగే కోలగా ఉండి ముక్కు షార్ప్గా ఉండే వెరైటీస్ కూడా మన అవైలబుల్గా ఉన్నాయి. సో దీంట్లో ముఖ్యంగా కలర్డ్ తోతాపురి. మామూలుగా తోతాపురిలో 2 రకాలుగా మనం చూస్తాం. ఒకటి పచ్చగా ఉంటుంది, ఒకటి కలర్ ఉంటుంది. సో దీంట్లో కలర్డ్ తోతాపురి, ఈ హిమాయుద్దన్ అనేది కూడా ఆలస్యంగా కాపుకొచ్చే రకము. సో రుమాన్ అనేది రౌండ్గా ఉండే రకము. ఈ మహమూదా వికారాబాద్ అనేది కూడా మనకి లేట్ వెరైటీ. ఈ యొక్క వెరైటీ మనకి తక్కువగా కాచినప్పటికీ దీంట్లో ఎక్కువ చక్కెర శాతం ఉండి మనకి 23 డిగ్రీల వరకు బ్రిక్స్ ఉండడంతో అధిక చక్కెర శాతం ఉన్న వెరైటీగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చినట్లయితే ఈ కలర్డ్ వెరైటీస్ యాంథోసైనిన్ పిగ్మెంట్ ఉండడంతో కలర్ ఇలా మనకు కనిపిస్తుంది. సో రీసెంట్గా మనకి మియాజాకి అనేది కూడా సో కంప్లీట్గా పర్పుల్ ఊదా రంగు. సో ఈ రకంగా మనకి కనిపిస్తుంది. రేట్ అనేది కూడా ఎక్కువగా మనకి పలుకుతుంది. దీంట్లో బీటా కెరోటిన్ కాంటెంట్ ఎక్కువ ఉండి కళ్ళకి విటమిన్ ఏ ఇచ్చే రకం ఇది. దీంట్లో వనరాజు, ఎర్రమల్గోవా, పెద్దాపూర్, రంగన్ గోవా, టామీ ఎట్కిన్స్, సో ఇలాంటి రకాలు ఉన్నాయి. ఈ టామీ ఎట్కిన్స్ అనేది మన దేశం పండుగ. ఇది ఎగ్జాటిక్ ఫ్రూట్ అని మనం చెప్పుకోవచ్చు. సో మీడియం చిన్న సైజు రకాల్లో కలర్డ్ వెరైటీస్ వచ్చేసి సబ్రియా. సో ఇది కూడా ఆలస్యంగా కాపుకొచ్చే రకం. ఇది 20 డిగ్రీల బ్రిక్స్ అంటే చక్కెర శాతం ఉంటుంది. సో చిన్న సైజ్ ఇది 300 గ్రాముల వరకు బడుగుతుంది. సో ఇది నిర్మల్ సీడ్లింగ్. ఇది తర్వాత సెన్సేషన్ అనే రకం. ఇది పావు కేజీ వరకు బరువు తూగి. సో ఇది కూడా కలర్డ్ వెరైటీ. సో దీని తర్వాత కలర్డ్ వెరైటీ వచ్చేసి ముండప్ప, సుల్తాన్ భోగ్, సో జనార్దన్ పసంద్. సో ఇది కూడా ఈ జనార్దన్ పసంద్ అనేది క్రమంగా కాపు కాచే రకము. సో నిలకడగా కాపు కాస్తుంది. సో దీంట్లో మనకి ప్రాచుర్యం బాగా పొందిన రకం సౌత్ ఇండియాలో ముఖ్యంగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రాచుర్యం ఉన్న వెరైటీ వచ్చేసి సువర్ణరేఖ. సో దీనికి పచ్చడిగా వాడుకోవచ్చు, అలాగే మనకి పండుబడిన తర్వాత ఫ్రూట్గా కూడా పండుగ కూడా వాడుకోవచ్చు దీన్ని. సో ఇది కూడా లేట్ వెరైటీ.
సో ఇలాగ పులిహోర అనేది, లాల్ ముని అనేది, పపాయ రాజ్ గోవా, అనార్ మల్గోవా, సో ఫెర్నాండిన్ అనే వెరైటీ కూడా మనకి ఎగ్జాటిక్ వెరైటీ. ఇదే కాకుండా మల్లిక, స్వర్ణ జహాంగీర్ ఇంతవరకు మన కలర్డ్ వెరైటీస్గా చెప్పుకోవచ్చు. సో తర్వాత ప్రభాశంకర్ అనేది కూడా చాలా తీపి కలిగిన వెరైటీ. 22 degrees చక్కెర శాతం ఉంటుంది, ఆలస్యంగా కాపుకు వస్తుంది. ఇది దీంతో పాటు ఏయు రుమాన్ అనేది రౌండ్గా ఉండి కాయలు యాపిల్ షేప్లో ఉంటుంది, ఏయు రుమాని. సో దాని తర్వాత ఈ నీల్ గోవా. సో నీల్ గోవా ఆలస్యంగా కాపుకొచ్చి ఇది హైబ్రిడ్. దాని తర్వాత అమ్రపాలి. సో ఇది నార్త్ ఇండియా నుంచి వచ్చిన రకము. అధిక సాంద్రత పద్ధతిలో మనకి మొక్కల్ని పెంచడానికి ఆమ్రపాలి రకము యూజ్ అవుతుంది. సో అలాగే నీలుద్దీన్. సో ఇవి హైబ్రిడ్స్ ఇవి. సో నీలం ఇంటూ హిమాయుద్దీన్ ఈ రెండు కలిపితే వచ్చిన యొక్క హైబ్రిడ్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జ్యూసీ వెరైటీస్లో, సో ఇందులో మనకి కోత రకాలు కాకుండా అధికంగా జ్యూస్ అంటే రసం ఉండే వెరైటీస్లో పెద్ద రసం, నవనీతం, సో దీన్ని పంచదార కలస కూడా అనొచ్చు. అలాగే చిన్న రసం, చెరుకు రసం, సో కాజు, సో ఇలాంటి రకాలు అన్నీ కూడా మనకి జ్యూసీ వెరైటీస్ అంటే రసాలు. సో దీంట్లో తోలు మందంగా ఉంటుంది. సో పీచు కొంచెం కొన్ని వెరైటీస్లో ఎక్కువగా, కొన్ని వెరైటీస్లో మధ్యస్థంగా ఉండి జ్యూస్ అనేది ఎక్కువగా ఉండే రకాలు ఇవన్నీ కూడా. సో జ్యూసీ వెరైటీస్. నెక్స్ట్ వచ్చి మనకి పికిల్ వెరైటీస్లో మనకి పచ్చడికి రకాలు. ఇవి ఆమిని. ఈ ఆమిని అనేది పెద్ద సైజుతో కాయలు వస్తుంది. సో జలాల్ అనేది కూడా మనకి పచ్చడి రకం. సో ఇది చాలా ఎక్కువగా చాలామంది డిమాండ్ ఉన్న రకం చాలామంది దగ్గర. సో నెక్స్ట్ వచ్చేసి హైదర్ సాహెబ్. ఇది కాయలు చిన్నగా ఉన్నప్పటికీ కాయ గట్టిగా ఉండి పులుపు శాతం ఎక్కువగా ఉండే వెరైటీ. అలాగే పొద్దుటూరి ఆవకాయ. తర్వాత దేశరి అనేది లావుగా ఉండి పికిల్ వెరైటీ. సో ఈ వెరైటీస్ అన్నీ కూడా పుల్లగా ఉండి ముఖ్యంగా పికిల్స్ పెట్టుకోవడానికి, పచ్చళ్ళు పెట్టుకోవడానికి యూజ్ అయ్యే రకాలు. అయితే ఇవి పండినప్పుడు మాత్రం చప్పగా ఉంటాయి కాబట్టి ఇది కేవలం పికిల్స్కి మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. మామిడిలో విభిన్నమైన కొన్ని రకాలను చూసాం కదా, మరికొన్ని రకాల ప్రత్యేకతలను రేపటి అన్నదాతలో తెలుసుకుందాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆరోగ్యపరంగా, పర్యావరణ హితంగా బహుళ ప్రయోజనాలు అందించే ఔషధ, సుగంధ పంటల సాగుపై కేంద్ర రాష్ట్రాలు దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగానే శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో ఔషధ, సుగంధ పంటల సాగు, మార్కెటింగ్పై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో ఎన్నో ఉపయోగాలున్న ఔషధ, సుగంధ పంటల సాగు చేసుకుంటే రైతులు నికర ఆదాయాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలామంది మార్కెటింగ్ కంపెనీస్, బైబ్యాక్ కంపెనీస్, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వాళ్ళని పిలిపించాము. ఇక్కడ వీళ్ళని రైతులకు గనక ఇంటరాక్షన్ అనేది ఏర్పరచుకుంటే వాళ్ళకి ఏ క్రాప్ వేయాలి, ఎంత ఏరియాలో వేయాలనేది కొంచెం అవగాహన వస్తుంది. మార్కెటింగ్ వాళ్ళు కూడా అట్లీస్ట్ వాళ్ళకి ఎంత కావాలి, ఎంత ఏరియాలో ప్రొడక్షన్ కావాలి అనేది కూడా వాళ్ళు చెప్పినట్లయితే దాని అనుసారంగా మన రైతులు ప్రొడక్షన్ అనేది చేస్తుంటారు. ఇక బైబ్యాక్ విషయానికి వస్తే ఒక్కొక్క సీజన్లో లేకపోతే ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క క్రాప్కి ఇంపార్టెన్స్ వస్తుంటుంది. మన వ్యవసాయంతో పాటు ఉద్యాన పంటలు, ఔషధ మొక్కలు, అలాగే ఈ పశుపోషణకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా కలిసి చేసినప్పుడే రైతుకు దిగుబడి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. అందులో ముఖ్యమైనటువంటిది ఈ ఉద్యాన పంటలు. అందులో ఈ ఔషధ మొక్కలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతాం. సో ఇంత తక్కువ ఏరియా ఉన్నప్పటికీ కూడా ముందు మనము ఈ పంటల యొక్క విస్తీర్ణాన్ని మరి ఎకరాలకు కాకుండా మనకున్నటువంటి కమతాల్లో మనం దాన్ని కొంత పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు చాలా తక్కువ విస్తీర్ణంలో ఉంది కాబట్టి ఇప్పుడే మనం వ్యవస్థను అనేది మంచి వ్యవస్థను తయారు చేసుకోవాలి, మార్కెటింగ్ వ్యవస్థను. సో కాబట్టి మనం డైరెక్ట్ 1-to-1 ఈ కంపెనీస్ ఏవైతే ఈ బై ప్రోడక్ట్స్, మెడిసిన్స్ తయారు చేస్తారో వాటితోనే మనము టైప్ చేసుకొని ఈ పంటల యొక్క విస్తీర్ణాన్ని మనకు ఉన్నటువంటి కమతాల్లో అక్కడక్కడ కొంత మనం మొక్కలను పెంచుకున్నట్టయితే దాని యొక్క విస్తీర్ణం పెరుగుతుంది, రైతు యొక్క ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ మొక్కల మూలంగా ఈ పంటలపై వచ్చేటువంటి చీడపీడలు కూడా కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి మీద రైతులు శ్రద్ధ వహించాలి.
ఈ సదస్సుకు ఉద్యాన శాస్త్రవేత్తలు, కంపెనీల ప్రతినిధులు, యువ రైతులు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు, రైతులు హాజరయ్యారు. కేంద్రం అమలు చేస్తున్న మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ MIDH కింద ఉద్యానవన సమగ్ర అభివృద్ధి కోసం ప్రోత్సాహకాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఈ సంవత్సరం ఒక 500 చెట్లు కుంకుడు కాయల చెట్లు పెట్టాను. తర్వాత ఇంకా నాకు ఒక 10 ఎకరాలు ఖాళీ స్థలం ఉంది. దాంట్లో ఏదైనా మెడిసినల్ ప్లాంట్స్, ఆరోమేటిక్ ప్లాంట్స్ పెడదామని ఆలోచన ఉంది. అయితే నేను స్టడీ చేస్తున్నా కానీ నాకు బయర్ ఇన్ఫర్మేషన్ క్లారిటీ లేదు. దానికి ఒక రెగ్యులేటరీ బాడీ బయర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. నేను దాదాపు 2 months అయింది దీనిపైన ఇది అధ్యయనం చేయబట్టి. నాకైతే ఇంతవరకు ఏ పంటకు సంబంధించిన బయర్ ఇన్ఫర్మేషన్ క్లారిటీ దొరకలేదు. ఈ క్లారిటీ అనేది మనకి ఈ బోర్డులు ఇస్తే కొంచెం ఎక్కువ మొత్తంలో రైతులు ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. అయితే మార్కెటింగ్ సంబంధించినది కనుక మనం చూసుకుంటే ఎవరికి వాళ్ళే కనుక మనం వాల్యూ అడిషన్సే కనుక చేసుకోగలిగితే ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు డిస్టిలరీ మిగతాయి అవన్నీ ఏర్పాటు చేసి అవి చేసుకోవడం ఒక ప్రధాన అడ్డంకి. వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా రకాల లోన్స్ ఇస్తున్నది. ఆ లోన్లని సామాన్య రైతుల దగ్గరికి పోవట్లేదు, అవి ఇండస్ట్రీల వరకే పరిమితం అయి ఉంటున్నాయి. వాటిని కనుక మనం ఈ సామాన్య రైతుల దగ్గర కనుక వస్తే అవి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి నేను దాదాపు 30 నుంచి 35 రకాల ఔషధ పంటల్ని నేను వేస్తున్నా. తక్కువ మొత్తంలో వేస్తున్నా. ఎందుకు వేస్తున్నామంటే ఈ పంటలు కూడా కనీసంగా నెలకు 15,000 రూపాయలు వచ్చే మార్గాల్ని మేము ఆ మోడల్స్ని మేము క్రియేట్ చేసుకొని మేము ఇప్పుడు పండిస్తున్నాం. ఎగ్జాంపుల్గా మనం ఈ పిండి కూర కానీ, తర్వాత ఈ పొనగంటి కూర కానీ, తర్వాత ఈ మన గల్జేరు కూర కానీ, తులసి, కొత్తిమీర, పుదీనా, తర్వాత మన మెంతి, ఇవన్నీ కూడా మేము డ్రై చేసి 100 రూపాయలకు 100 గ్రాముల చొప్పున మేము అమ్ముకోగలుగుతున్నాం. మా లెవెల్లో మాకు ఉపయోగకరంగానే ఉన్నది. నాకు ఇక్కడికి రావడం వల్ల నాకు ఫార్మర్స్ కొంతమంది కలుస్తున్నారు. వాళ్ళకి మార్కెటింగ్ అవుతుంది, నాకు కూడా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. తర్వాత నాకు డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకోవడం వల్ల మధ్యలో బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళని తగ్గించవచ్చు అనమాట. సో తర్వాత ఇంకా మా కంపెనీ ఈ 4 మేజర్ క్రాప్స్ కాకుండా మొత్తం 150 to 200 క్రాప్స్ చేస్తుంది. మొత్తం మెడిసినల్ అండ్ ఆర్గానిక్ క్రాప్స్ చేస్తుంది. మేజర్గా మాకు 99% ఆర్గానిక్ క్రాప్సే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సెన్న, స్టీవియా, బ్రెమ్మి, సెన్నా పాట్స్, ఇంకా చాలా రకాలమైన 150 to 200 ప్రోడక్ట్స్ దాకా ఉన్నాయి అనమాట. దాన్ని మేము మేజర్ వచ్చేసరికి యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం, యూఎస్ కాను EUకి ఎక్స్పోర్ట్ చేస్తాం. మాది కంపెనీ వచ్చేసరికి ఫస్ట్ మొత్తం అవి 3 డివిజన్స్ ఉన్నాయి. న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంది, అది న్యాచురల్స్ అంటారు అనమాట. తర్వాత న్యూట్రిషన్ వచ్చేసరికి మేము ఈ ప్రొడక్ట్స్ని పౌడర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం యూఎస్కి, యూరోప్కి. సో మేజర్గా మా న్యూట్రిషన్కి వచ్చేసరికి మొత్తం ఆర్గానిక్ ఉంటుంది అనమాట. కన్వెన్షనల్ చేస్తాము, పెస్టిసైడ్ అవి డిటెక్ట్ అయినవి 1% మాత్రమే ఉంటుంది. బిజినెస్ టర్న్ ఓవర్ వచ్చేసరికి మా కంపెనీ 400 మెట్రిక్ టన్స్ చేస్తుంది మొత్తం 150 ప్రోడక్ట్స్ మీద. కానీ మేజర్ క్రాప్స్ అశ్వగంధ, మొరింగా, పసుపు, తర్వాత మనకి ఇది అల్లం ఉంటుంది అనమాట. జెరేనియం కూడా ఖచ్చితంగా 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు ప్రతి ఎకరానికి సంపాదించుకోవచ్చు. మాకు అలాగే జరుగుతుంది. నా దగ్గర ఒక 5 acres ఉంది. నేను అంతర్ పంటల సేద్యం కూడా చేస్తున్నాను. దాదాపు 13-14 రకాల కూరగాయలు కానీ, పండ్లు కానీ, మకాడమియా కానీ, తర్వాత అవకాడా కానీ, మహాగని కానీ, తర్వాత మంచి కర్కుమైన ఉన్న సేలం వెరైటీ పసుపు కానీ, దొండ విదేశాల మన పక్క రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ నుంచి కానీ, గుజరాత్ నుంచి కానీ పెన్సిల్ దొండ అని, అది కూడా మన స్టేట్లో బాగా విపరీతంగా అమ్ముడవుతుంది. మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. కాకపోతే కష్టపడి అనుభవపూర్వకంగా దగ్గరుండి చేసుకోవాల్సి వస్తుంది. బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతుంది. నాది 92 ఎకరాలు వ్యవసాయం నేను చేస్తూ ఉన్నాను. అది కూడా 1978 నుంచి చేస్తున్నాను, ఇప్పుడు కాదు. ఔషధ, సుగంధ మొక్కలకు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులను ఆ దిశగా ప్రోత్సహించడంతో పాటు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.